'బల్టీ' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాను చూసాక నాకేమనిపించిందంటే, ఈ సినిమా ఇలా ఉంటది. వీటి కోసం ఈ సినిమాని చూద్దాం అనుకుంటే, ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు అనిపించింది. ఈ సినిమాలో సెటప్ అయితే కొంచెం గ్రాండ్‌గానే ఉంది. కబడ్డీ ఆడే హీరో బ్యాచు, వడ్డీ వ్యాపారాలు చేసే 3 విలన్ గ్యాంగ్‌లు, ఇలా వీటన్నిటి గురించి ఇంట్రడ్యూస్ చేయడానికైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అప్పటి వరకు వచ్చే సీన్స్ అన్నీ కూడా చూడడానికి సోగానే అనిపించినియి. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఇంక సినిమాలో విలన్ చేసే వడ్డీ వ్యాపారం అయితే చూడడానికి చాలా దారుణంగా అనిపించింది. చాలా సినిమాల్లో చాలా మంది విలన్స్ చేసే వడ్డీ వ్యాపారం చూశాను కానీ, ఇందులో చూసినప్పుడు మాత్రం చాలా దారుణంగా అనిపించింది. ఏదో 3,00,000 వడ్డీకి తీసుకుంటే 3 నెలలకే 11,00,000 అయిందని చెప్తాడు. అలాంటి విలన్ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారు జనాలు. ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, సినిమాలో ఇంత భారీ సెటప్ మధ్యలో ఉన్న లైన్ మాత్రం చాలా సింపుల్ గా రొటీన్ అనిపించింది. ఆ లైన్ ఏంటంటే, కబడ్డీ మ్యాచ్లు ఆడే హీరో గ్యాంగ్ డబ్బుల కోసం విలన్ తరపున ఆడడానికి వెళ్ళి, ఆ తర్వాత విలన్ గ్యాంగ్ లో కలిసిపోతారు. ఇంకా అలా ఓ పాయింట్ తర్వాత వాళ్ళు విలన్ కి ఎదురు తిరుగుతారు. ఇదే ఈ సినిమాలో కనిపించే పాయింట్. ఇంక ఈ పాయింట్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయాలు ఏంటంటే, సినిమాలో హీరో గ్యాంగ్ చేసే కొన్ని పనులు బాగా అనిపించినాయి. అలాగే కొన్ని చోట్ల గ్యాంగ్ ఇచ్చిన ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చూడడానికి బాగా అనిపించినాయి. అలాగే సినిమా లాస్ట్ లో అయితే కొంచెం భారీగా ఉండే యాక్షన్ బ్లాక్ కూడా వస్తది. అదైతే చూడడానికి బాగానే అనిపించింది. ఇంక సినిమా లాస్ట్‌లో అయితే సినిమాని ఏదో రకంగా ఎండ్ చేసేయకుండా, సినిమాలో మిగిలి ఉన్న 2 క్యారెక్టర్‌లని కొంచెం ఎక్స్‌టెండ్ చేసి, పార్ట్ 2కి లీడ్ తీసుకున్నట్టు తీసుకున్నారు. అది చూసినప్పుడైతే ఓహో! ఇలా ప్లాన్ చేసుకున్నారా అనిపించింది. ఇంక దాంతోనే పార్ట్ 2 తీయాలంటే చాలా కష్టంగా ఉంటది. దాంతో వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. అలాగే సినిమాలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్‌లో బా అనిపించింది. ఫైనల్‌గా సినిమా అయితే స్టార్ట్ అయిన చాలా సేపటి వరకు సోగానే ఉన్న ఫీలింగ్ వస్తది. కాకపోతే సినిమాలో హీరో గ్యాంగ్ ఇచ్చే కొన్ని ఎలివేషన్‌లు, యాక్షన్ బ్లాక్స్ అయితే కొంచెం చూడడానికి బా అనిపించినియి. వాటి కోసం మాత్రమే ఈ సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సినిమా అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.